ఈరోజు మనం ముక్కు, చెవు, గొంతుకు సంబంధించి అందరిలో ఎటువంటి అపోహలు ఉంటాయి అనే వాటి గురించి తెలుసుకుందాం. అంటే మిత్స్ ఇన్ ఈఎన్టీ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. నార్మల్గా చాలామందికి ఇయర్ బడ్స్తో కానీ క్యూటిప్స్తో ఏదన్నా పిన్స్తో ఇయర్స్ క్లీన్ చేసుకోవచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది. ఇయర్లో ఉన్న వ్యాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే అపోహ ఉంటుంది. సో మామూలుగా మనం ఇయర్లో ఉండే వ్యాక్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. అంటే అది మన ఇయర్ కెనాల్ స్కిన్ని కాపాడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఒక సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ వ్యాక్స్ అనేది కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఇయర్ బడ్స్తో కానీ ఎటువంటి వాటితో అన్నా ఇయర్ లోపల పెట్టి ఎటువంటి క్లీనింగ్ చేసుకోకూడదు. ఓన్లీ బయట చెవు మాత్రమే ఇక్కడ వరకు క్లీన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ కానీ ఏదైనా డర్ట్ కానీ అనిపించినప్పుడు ఈ బయట చెవు మాత్రమే ఇక్కడ వరకు క్లీన్ చేసుకోవాలి ఆ ఇయర్ బడ్స్తో. అంతేగాని లోపలికి అనేది పెట్టడం మంచిది కాదు. అండ్ చాలామందికి ఇయర్ లోపలికి వాటర్ వెళ్ళిపోతే ఏమన్నా అవుతుందా అనే డౌట్ వస్తూ ఉంటుంది. నార్మల్గా మనకి ఇయర్ లోపలికి వాటర్ అనేది జస్ట్ పై వరకు మాత్రమే వెళ్తుంది. తర్వాత కర్ణబేరి ఉంటుంది కాబట్టి ఇయర్ లోపల వరకు ఆ వాటర్ అనేది వెళ్ళవు. ఏదైతే వాటర్ ఉన్నాయో అది ఓన్లీ ఇయర్ కెనాల్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇయర్లోకి వాటర్ వెళ్ళినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే చాలామందికి చెవు నొప్పి వచ్చిన వెంటనే చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేసిందేమో, వ్యాక్స్ ఉందేమో అని చెప్పి వెంటనే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక డ్రాప్స్ తెచ్చేసుకుని వాడుతూ ఉంటారు. అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చెవు నొప్పి అనేది కేవలం చెవులో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇయర్ వ్యాక్స్ ఉండడం వల్ల మాత్రమే రాదు. మనకి చెవుకు అనేది నర్వ్ సప్లై అనేది ఒక 5 డిఫరెంట్ నర్వ్స్ నుంచి ఉంటాయి. ఆ నర్వ్స్ అనేది చెవు చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ కూడా సప్లై చేస్తాయి. సో ఆ స్ట్రక్చర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ నుంచి పెయిన్ అనేది చెవుకి వ్యాపిస్తూ ఉంటుంది. సో చెవు నొప్పి వచ్చిందంటే కేవలం చెవులో ప్రాబ్లం ఉన్నట్టే కాదు. గొంతులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అలాగే పళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ మెడలో ఏమైనా మజిల్స్కి అయినా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి చెవు నొప్పి రావచ్చు. అండ్ అలాగే నోస్ బ్లాక్ అయినప్పుడు, జలుబు ఎక్కువ చేసినప్పుడు, యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయితే ఏదైతే ట్యూబ్ ఇయర్కి నోస్కి కనెక్ట్ చేస్తుందో ఆ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు కూడా మనకి ఇయర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇయర్ పెయిన్ వచ్చిన వెంటనే మీరు కారణం తెలుసుకోకుండా డ్రాప్స్ వాడడం మంచిది కాదు. అండ్ అలాగే చాలామందికి స్విమ్మింగ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తుందా అనే డౌట్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ వస్తుందని లేదు. ఎవరైతే ఓవర్ క్లీనింగ్ చేస్తారో, చెవులో ఉన్న వ్యాక్స్ అంతా రిమూవ్ చేసేసుకోవడం కానీ ఎక్కువగా క్లీన్ చేసుకోవడం కానీ చేస్తారో అక్కడ ఇయర్లో ఉండే ప్రొటెక్టివ్ మెకానిజం అనేది పాడైపోతుంది. అండ్ అలాగే ఇయర్స్ కెనాల్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అయినప్పుడు తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ వెళ్తే. అంతేగాని నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఓన్లీ లౌడ్ మ్యూజిక్ దగ్గర వెళ్తేనే మనకి హీరింగ్ లాస్ అవుతుంది అనే అపోహ ఉంటుంది. లౌడ్ మ్యూజిక్ అనే కాదు, లౌడ్గా ఏ సౌండ్ వచ్చినా కూడా మనకి హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సడన్ హీరింగ్ లాస్ అంటే ఏదన్నా ఫైర్ క్రాకర్స్ కాల్చినప్పుడు, అంటే టపాకులు కాల్చినప్పుడు కానీ, ఫైర్ ఆర్మ్స్, గన్స్ కాల్చినప్పుడు, మనం అక్కడ ఉన్న బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మనం అక్కడ ఉన్న సడన్గా ఎక్కువ నాయిస్కి మనం ఎక్స్పోజ్ అయితే హీరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా క్యుములేటివ్గా అంటే చాలా కాలంగా నార్మల్ కన్నా ఎక్కువ సౌండ్కి మనం ఎక్స్పోజ్ అయితే, అంటే 90 to 100 డెసిబల్స్ ఆ సౌండ్కి మనం ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయితే కూడా మనకి హీరింగ్ లాస్ అవుతుంది. నార్మల్గా మనం మాట్లాడేది 30 to 40 డెసిబల్స్ వరకు ఉంటుంది. అలాంటిది 90, 100 అంటే చాలా ఎక్కువ సౌండ్ అంటారు. సో అటువంటి సౌండ్కి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, ఫ్యాక్టరీ వర్కర్స్, సైరన్ రోడ్ పైన ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, ఇలా ఎక్కువ నాయిస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు గ్రాడ్యువల్గా హీరింగ్ లాస్ అనేది అవుతుంది. సో ఇవన్నీ కూడా చెవుకు సంబంధించి అందరికీ ఉండే డౌట్స్. అండ్ అలాగే చాలామందికి ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు వెంటనే వాళ్ళు తల ఇలా పైకి పెట్టేయడం, ఇలా పట్టుకోవడం చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్ట్ కాదు. మనకి నోస్కి అనేది చాలా ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. అండ్ ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా చాలా పైకి ఉంటాయి. సో ఈజీగా నోస్ నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా వరకు బ్లడ్ వెజల్స్ ఈ ముందు భాగంలో ఒక నెట్వర్క్లో ఫామ్ అయి ఉంటాయి. సో మీకు కనుక ఎప్పుడైనా ముక్కు నుంచి రక్తం వస్తున్నట్టయితే వెంటనే ఇలా గట్టిగా పించ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా పించ్ చేసుకుని స్ట్రైట్గా కూర్చోవడం కానీ, కొంచెం బెండ్ అవ్వడం కానీ చేయాలి.
అలా ఒక 5 మినిట్స్ మీరు గట్టిగా పిన్ చేసుకున్నట్టయితే కనుక 90% బ్లీడింగ్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. అండ్ అలాగే చాలామందికి తుమ్ము వస్తుంటే ఆపుకుంటూ ఉంటారు. అలా ఆపుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చిన్న చిన్న తుమ్ములు అయితే పర్వాలేదు, బట్ చాలామందికి చాలా పెద్దగా తుమ్ములు వచ్చినప్పుడు బయట అందరిలో ఉన్నప్పుడు అలా తుమ్మడం కరెక్ట్ కాదు అని ఆపుకుంటూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అలా తుమ్మినప్పుడు చాలా ప్రెషర్తో ఎయిర్ అనేది బయటకు వస్తుంది. మనం ఎప్పుడైతే అది ఆపుకుంటామో ఆ ఎయిర్ అంతా కూడా ప్రెషర్తో చెవుల వైపు, గొంతులోకి, లంగ్స్లోకి వెళ్తుంది. సో దానివల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మన ఎయిర్ అనేది ముక్కులో గాలి తీసుకున్నప్పుడు మన నోస్ అనేది ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. బయట నుండి ఎయిర్లో ఏదైతే డర్ట్ ఉన్నా, డస్ట్ ఉన్నా, జర్మ్స్ ఉన్నా, ఎలర్జెన్స్ ఉన్నా అవన్నీ కూడా మనకి నోస్లో ఫిల్టర్ అయ్యి నోస్ మ్యూకోజా పైన ఉంటాయి. ఇలా తుమ్ము ఆపుకున్నప్పుడు ఒక్కసారి వెనక్కి ఎయిర్ వెళ్తే ఏదైతే ఫిల్టర్ అయిన డర్ట్ కానీ జర్మ్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలా తుమ్ములు ఆపుకోవడం అనేది అసలు మంచిది కాదు. నెక్స్ట్, చాలామందికి వాళ్ళ పార్ట్నర్స్ ఎక్కువగా గురక పెట్టడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి అప్పుడు వాళ్ళ నోరు ఏదన్నా ప్లాస్టర్ వేయడం కానీ ఇలా అన్న నోరు మూసేస్తే గురక ఆగుతుందేమో అని అపోహలో ఉంటారు. బట్ అలా అవ్వదు. ఎందుకంటే మనకి స్నోరింగ్ అనేది మనం గాలి తీసుకునే మార్గం నారోగా అయిపోయినప్పుడు ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళకుండా రెసిస్టెంట్ ఉండి టర్బులెంట్ ఫ్లో అంటే తక్కువ మార్గంలో ఎక్కువ ఎయిర్ వెళ్ళినప్పుడు వచ్చే సౌండ్ వల్ల మనకి గురక వస్తుంది అన్నమాట. ఈ గురక అనేది మనకి నోస్ నుంచి రావచ్చు, నోట్లో మౌత్ నుంచి రావచ్చు, అలాగే థ్రోట్లోంచి కూడా రావచ్చు. సో ఓన్లీ నోరు మూసేసినంత మాత్రాన గురక ఆగిపోతుంది అనుకోవడం అపోహ. సో ఇవన్నీ కూడా మనకి ముక్కు, చెవు, గొంతుకు సంబంధించి అందరికీ కామన్గా ఉండే డౌట్స్. సో ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంఖ్య హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.